గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనం ఈ వీడియోలో భారత్ స్టార్ట్ చేయబోతున్నటువంటి ప్రాజెక్ట్ పేరు గగన్యాన్ అంటే ఏంటో చూద్దాండి. ఇప్పటి వరకు మన భారతదేశం ఎన్నో రాకెట్లను పంపించింది, అలాగే శాటిలైట్లని స్పేస్లోకి పంపించడం జరిగిందన్నమాట. ఇంతవరకు ఒక్కసారి కూడా మనం హ్యూమన్ అనేవాళ్ళు స్పేస్లోకి వెళ్ళటం ఇంతవరకు జరగలేదు. కానీ మనం సక్సెస్ఫుల్గా ఎన్నో శాటిలైట్లు పంపించాము, రాకెట్లు పంపించాము. చివరికి చంద్రుడి మీద కూడా మనం పంపించాము అన్నమాట సక్సెస్ఫుల్గా. కానీ మానవ సహిత ఇప్పటి వరకు పంపించినవన్నీ కూడా ఏంటివంటే మానవ రహిత. ఇప్పుడు మానవ సహిత ప్రాజెక్ట్ని ఒకదాన్ని చేయాలనుకుంటున్నారు. అంటే రాకెట్లో మనుషుల్ని ఎక్కించి స్పేస్లోకి పంపిస్తారనమాట. సో ఆ ప్రాజెక్ట్ పేరు ఏంటి అంటే గగన్యాన్. గగన్యాన్. ఈ గగన్యాన్లో ఏంటి అంటే ఆల్రెడీ నలుగురిని సెలెక్ట్ చేసి బెంగళూరులోని ఇస్రోలో వాళ్ళకి శిక్షణ ఇవ్వటం కూడా జరిగింది. గగన్యాన్ మిషన్ కోసం బెంగళూరులోని ఇస్రో వ్యోమగామ శిక్షణా కేంద్రంలో వీరి శిక్షణ కూడా గతంలో మొదలైంది. సో కాబట్టి గగన్యాన్ అంటే ఏంటి అంటే మానవ సహిత అంతరిక్ష యాత్ర అన్నమాట. దీనికోసం మన ఇండియన్స్ని నలుగురిని సెలెక్ట్ చేశారు. సో వాళ్ళని ఏం చేస్తారంటే ఒక 400 కిలోమీటర్లు హైట్లోకి తీసుకెళ్తారు. 400 కిలోమీటర్ల ఎత్తులోని కక్షలోకి తీసుకెళ్ళి తిరిగి సురక్షితంగా సముద్ర జలాల్లో దింపాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. సో ఈ ప్రాజెక్ట్నే మనం ఏమంటాము అంటే గగన్యాన్ అంటాం. అయితే ఇక్కడ కనిపిస్తున్న వాళ్ళు ఈ గగన్యాన్కి సంబంధించిన వాళ్ళు కారు. అదేంటి అంటే అంతరిక్ష కేంద్రం. అంతరిక్ష కేంద్రం అంటే ఏంటి అంటే అన్ని దేశాలు కలిపి ఏర్పాటు చేసుకున్నది అన్నమాట. సో ఆ అంతరిక్ష కేంద్రంలోకి మన ఇండియా నుంచి ఒక అతను వెళ్తున్నాడు. అతని పేరు ఏంటి అంటే శుభాంశు శుక్లా. ఇతనేంటి అంటే ఎయిర్ స్పేస్ అన్నమాట. ఇతను ఒకసారి చూడండి, భారత వాయుసేన గ్రూప్, ఇందుకోసం భారత వాయుసేన గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లాను ఎంపిక చేశారు. సో ఇతను ఏం చేస్తాడంటే నాసా వాళ్ళతో కలిసి అంటే అమెరికా వాళ్ళతో కలిసి ట్రావెల్ చేస్తాడనమాట. ఇతనుగా దీనికి ఏంటంటే పైలట్గా వ్యవహరిస్తాడు. ఇతను వెళ్తాడు. ఒకవేళ ఇతనికి ఏదైనా పరిస్థితి బాగలేకపోతే గనక ప్రశాంత్ బాలకృష్ణని పంపిస్తారు. అంటే బ్యాకప్గా ఇతనికి ట్రైనింగ్ ఇస్తున్నారు. ఒకవేళ శుక్లా కరెక్ట్గా ఉంటే, శుభాంశు శుక్లా కనుక హెల్త్ ఇష్యూస్ ఏం లేకుండా అన్నీ కరెక్ట్గా ఉంటే అతనే వెళ్తాడు. ఒకవేళ ఏదైనా అతని హెల్త్ ఇష్యూస్ కానీ ఏమైనా వచ్చినాయి అంటే అతని ప్లేస్లో ఎవరిని పంపిస్తారు అంటే ప్రశాంత్ బాలకృష్ణ. సో ఇక్కడ ఈ వీడియోలో మనకు 2 ఇంపార్టెంట్ పాయింట్లు ఏంటి అంటే ఒకటేమో గగన్యాన్ అంటే ఏంటి అంటే భారతదేశము మానవ సహిత అంతరిక్షయానం చేయాలనుకుంటుంది. దానికి ఆ ప్రాజెక్టుకి పెట్టిన పేరు ఏంటి అంటే గగన్యాన్. తర్వాత అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి అంటే అన్ని దేశాలు కలిసి ఏర్పాటు చేసుకున్న అంతరిక్ష కేంద్రంలోకి మన భారత్ నుంచి ఒక అతన్ని సెలెక్ట్ చేశారు. అతని పేరేంటి అంటే శుభాంశు శుక్లా. నాసా టీంలో వెళ్తాడనమాట ఇతను. ఒకవేళ ఇతను కాకపోతే బ్యాకప్గా ఇంకొకరిని ఎవరిని పెట్టుకున్నారు అంటే ప్రశాంత్ బాలకృష్ణన్. ఈ 2 విషయాలు మనం గుర్తుంచుకోవాలి. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కైనా కానీ అడుగుతారు. ఒకవేళ మీరు స్టూడెంట్స్ అయ్యి ఉండి కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వకపోయినా కానీ ఇది చాలా మంచి నాలెడ్జ్ కాబట్టి మీరు నేర్చుకోండి. ఇలాంటి విషయాలు జస్ట్ వీడియో ఒక 5 మినిట్స్ అలా చూసి వదిలేస్తే ఏంటి అంటే మీకు గుర్తుంటాయి, మీకు ఫ్యూచర్లో ఏంటి అంటే ఉపయోగపడతాయి. అయినా కానీ ఇది చాలా మంచి నాలెడ్జ్ అన్నమాట. సో ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో చేస్తూ ఉంటాము, మీరు ఫాలో అవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అలాగే మన నవోదయ సైనిక్కి సంబంధించిన కోచింగ్ మన ఛానల్లో ఫ్రీగా ఇస్తాము. సో ఎవరికైనా కానీ నవోదయ మెటీరియల్ కానీ లేదంటే ఆన్లైన్ క్లాసెస్ కావాలి ఫ్రీగా అనుకుంటే సో మన స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది, లేదంటే నవోదయ క్లాసెస్ ఉంటాయి, దానికి కాల్ చేయండి. సో తప్పకుండా మీకు కావాల్సిన హెల్ప్ అనేది ఇస్తామన్నమాట. ఓకే, మెటీరియల్కి అయితే ఫీజు పే చేయాల్సి ఉంటుంది, క్లాసెస్ అయితే కనుక ఫ్రీగానే చెప్తాను. థ్యాంక్ యూ. మీరు ఫ్రీ కోచింగ్కి జాయిన్ అవ్వాలి అనుకుంటే కనుక ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ ఉంది, దాంట్లో జాయిన్ అవ్వండి.